హలో చిల్డ్రన్, ప్రైజ్ ది లార్డ్. వెల్కమ్ టు కిడ్స్ స్టోరీ టైం. పిల్లలు, ఈరోజు లెసన్కు మీరు అందరు రెడీగా ఉన్నారా? ఓకే, లెట్స్ స్టార్ట్. పిల్లలు, ఒక ఊర్లో ఒక రాజు ఉన్నాడు. పిల్లలు, ఆ రాజుకి అందరు రాజుల్లాగా బలము, శక్తి, అలాగే చాలా హైట్ ఉండి అన్నీ బాగున్నాయి అని అనుకోవడానికి లేదు. ఆ రాజు ఎప్పుడూ దిగులుగా బాధగా ఉంటుండేవాడు. ఎందుకంత బాధగా ఉన్నాడో తెలుసా? మనం కూడా అంతే కదా, అన్నీ బాగుంటే చాలా హ్యాపీగా ఉంటాం. కానీ ఎప్పుడైనా ఏదైనా సాడ్ థింగ్ జరిగిందంటే మన మనసులు చాలా బాధపడతాయి, మన ముఖాలు కూడా చాలా సాడ్గా ఉంటాయి కదా పిల్లలు. మరి ఈ రాజు జీవితంలో కూడా తనకి కూడా చాలా సాడ్ ఫేస్ పెట్టుకొని కూర్చున్నాడు. ఎందుకబ్బా అని ఆలోచిస్తున్నారు కదా. ఎందుకంటే ఈ రాజుకి ఒక కన్ను లేదు, ఒక కాలు లేదు. అందుకని పాపం ఎప్పుడూ బాధపడుతుండేవాడు. ఇంతకుముందు నేను 2 కళ్ళతో చూసేవాడిని, ఇప్పుడు చూసారా నేను ఒకటే కన్నుతో చూడాల్సి వస్తుంది. ఇంతకుముందు నేను చాలా ఫాస్ట్గా రన్ చేసుకుంటూ వెళ్ళిపోయేవాడిని, కానీ ఇప్పుడు నేను ఒకటే కాలుతో కుంటూ ఒక కర్ర సహాయంతో నేను నడవాల్సి వస్తుంది. కానీ ఏంటో నా లైఫ్ ఇలా అయిపోయిందని ఎప్పుడు బాధపడుతూ కూర్చుండేవాడు. పిల్లలు, ఒకరోజు రాజుకి ఒక ఆలోచన వచ్చింది. అదేంటంటే ఒక ఫోటో, తన యొక్క బొమ్మ ఒక పేపర్లో మరి మంచిగా డ్రా చేయించాలని అనుకున్నాడు. తన రాజ్యంలో ఉన్న చాలామంది ఆర్టిస్టులని పిలిచాడు. ఆర్టిస్టులు చక్కగా ఉన్నది ఉన్నట్లుగా గీస్తారు కదా పిల్లలు. కొంతమంది కొన్ని ప్లేసెస్లో మనల్ని చైర్లో కూర్చోపెట్టి, లేకపోతే మనల్ని స్టాండింగ్ పొజిషన్లో ఉంచి అలా మనల్ని చూసుకుంటూ చక్కగా మనల్ని డ్రా చేసే వాళ్ళు చాలామంది ఉన్నారు కదా. నన్ను కూడా ఒకసారి ఒక చోటికి నేను వెళ్ళినప్పుడు ఒక అంకుల్ అలాగే మరి నన్ను ఒక చైర్లో కూర్చోమంటే ఆ చైర్లో కూర్చుంటే ఎగ్జాక్ట్గా నా ఫేస్ ఎలా ఉందో అంకుల్ చక్కగా పెన్సిల్ తోటి ఆ పేపర్ మీద హార్ట్ వేసాడు. ఎంత గ్రేటో కదా పిల్లలు. మరి రాజు కూడా తన ముఖం ఎలా ఉంటుందో, తనను గూర్చి మనుషులు ఏమనుకుంటున్నారో తెలుసుకోవాలనుకున్నాడు. అందుకని తన రాజ్యంలో ఉన్న చాలా తెలివైన ఆర్టిస్టులందరినీ పిలిచి, మీరు నన్ను చక్కగా ఆర్ట్ వేసి చూపిస్తారా అని అడిగాడు. ఆయన అసలే రాజు కదా, రాజుకి కళ్ళు లేవంటే కాళ్ళు లేవంటే ఎవరైనా ఇబ్బందిగా అనిపిస్తుంది కదా ఆర్ట్ వేయాలంటే. అందుకని అమ్మో మా వల్ల కాదు అని అందరూ తప్పించుకున్నారు పిల్లలు. కానీ ఒక వ్యక్తి, చాలా తెలివైన వ్యక్తి, ఆయన ఏం చేశాడో తెలుసా? రాజా, నేను గీస్తాను రాజా, నీ ముఖాన్ని నేను ఆర్ట్ వేస్తాను రాజా అని చెప్పి రాజుని ఒక అద్భుతమైన ఒక ఆర్ట్ని రాజు యొక్క రూపంతో వేశాడు. రాజు కుంటివాడని, గుడ్డివాడని అందరికీ తెలిస్తే అందరూ రాజుని ఎక్కిరిస్తారు కదా. అందుకని ఎక్కడ రాజు హర్ట్ అవ్వకుండా, తనకి బ్యాడ్ నేమ్ రాకుండా చాలా తెలివిగా రాజు బొమ్మను ఎలా గీశాడంటే, ఒక పెద్ద గుర్రం మీద రాజు వెళ్తున్నట్లుగా, రాజు చేతిలో బావ్ అండ్ యారో విల్లు బాణాన్ని పట్టుకొని రాజు ఒకటే కన్నుతో చూస్తున్నట్లుగా ఈ వ్యక్తి గీశాడు. అప్పుడు గుర్రం మీద కూర్చున్న వాడి 2 కాళ్ళు కనపడాల్సిన అవసరం లేదు కదా. 1 సైడ్ నుంచి ఫోటో తీస్తే 1 లెగ్గే కనిపిస్తుంది. అలాగే ఒక బొమ్మని కానీ ఒక వస్తువుని కానీ మనం షూట్ చేసేటప్పుడు 1 సైడ్ నుంచి తీస్తుంటే ఒక కన్నే కనిపిస్తుంది కదా. అందుకని రాజును రాజుగా చూపిస్తూ రాజు ఎక్కడ బాధపడకుండా రాజుని చక్కగా ఘనపరిచాడు. అప్పుడు రాజు అతన్ని బట్టి చాలా హ్యాపీగా ఫీల్ అయ్యి బోల్డ్ అన్ని రివార్డ్స్ ఆయనకి ఇచ్చాడు. ఎంత సంతోషమో కదా. రాజులో లోపాలున్నా, రాజుకి ఒక కన్ను లేకపోయినా, ఒక కాలు లేకపోయినా, ఆ లోపాలు కనపడకుండానే రాజు యొక్క గొప్పతనాన్ని అందరికీ తెలియజేశాడు ఆ గొప్ప ఆర్టిస్ట్. అలాగే బైబిల్ గ్రంథంలో కూడా ఒక సంఘటన జరిగింది పిల్లలు. అదేంటంటే, మీ అందరికీ డేవిడ్ జోనథన్ గురించి బాగా తెలుసు కదా. డేవిడ్ జోనథన్ చాలా మంచి బెస్ట్ ఫ్రెండ్స్. వాళ్ళిద్దరూ చాలా ప్రేమగా ఉండేవాళ్ళు. జోనథన్ వాళ్ళ నాన్న కింగ్ సాల్ డేవిడ్ని ఎలాగైనా చంపాలి అని చాలా కుట్ర పన్ని ప్లాన్లు వేస్తుంటే
జోనతన్ డేవిడ్ని తీసుకొని ఒక చోట వీళ్ళిద్దరూ కలుసుకొని డేవిడ్ అంటాడు, జోనతన్, మీ డాడీ నన్ను చంపాలని చూస్తున్నాడు. మీ డాడీ నేను ఏం చేశానని నేను ఏం అనలేదు కదా, ఎందుకు నా మీద ఇంత పగ, నాకైతే చాలా బాధేస్తుంది అని అన్నప్పుడు జోనతన్ అంటాడు, నువ్వేం బాధపడకు, నువ్వు రాజు అవుతావు, నేను నీకు సపోర్ట్ని అవుతాను. ఒకవేళ నాకంటే ముందు నువ్వు చనిపోతే నీ పిల్లల్ని నేను చూసుకుంటాను. ఒకవేళ నేను నీకంటే ముందు చచ్చిపోతే నా పిల్లల్ని నువ్వు చూసుకోవాలి. మన ఇద్దరము దోస్త్, మన ఇద్దరము ఫ్రెండ్స్. ఎంత గొప్ప ఫ్రెండ్స్ అంటే మనం బతుకున్నప్పుడే కాదు, మనం చనిపోయినప్పుడు కూడా మన ఫ్రెండ్షిప్ అలాగే ఉండాలి, ఓకేనా అని చాలా గొప్పగా వీరిద్దరూ నిబంధన చేసుకున్నారు. అంటే గొప్ప ప్రామిస్ చేసుకున్నారు. ఒకరోజు యోనాతాన్ అన్న ఒక యుద్ధంలో చనిపోయాడు. కింగ్ సాల్ కూడా చనిపోయాక డేవిడ్ని ప్రజలందరూ కలిసి రాజుని చేస్తారు. రాజుని చేయగానే డేవిడ్ దేవుని స్తుతించడం మొదలు పెడతాడు. దేవుని స్తుతించడం మాత్రమే కాదు, తన ఫ్రెండ్ బ్రతుకున్నప్పుడు తన ఫ్రెండ్కి ఇచ్చిన ప్రామిస్ని మర్చిపోకుండా దాన్ని నెరవేర్చాలి అని అనుకున్నాడు. పిల్లలు, మీరు కూడా సండే స్కూల్లో లెసన్స్ విన్న తర్వాత చాలా ప్రామిస్లే యేసేకి చేశారు కదా పిల్లలు. సండే స్కూల్ టీచర్స్ తోటి, మీ స్కూల్ టీచర్స్ తోటి, ఇంట్లో మమ్మీతోటి, డాడీతోటి, ఇలా ఉంటాను మమ్మీ, ఇంకెప్పుడు ఇలా అబద్ధం చెప్పను మమ్మీ, ఇంకెప్పుడు ఇలా దొంగతనం చేయను మమ్మీ, ఇంకెప్పుడు ఇలా బ్యాడ్ వీడియోస్ చూడను మమ్మీ అని ఎన్నెన్నో ప్రామిసులు చేశారు. మరి ఇంతకీ మనం చెప్పిన మాట మీద నిలబడ్డామా పిల్లలు? అలా మనం నిలబడకపోతే అబద్ధికులం అవుతాం. అందుకని మనం ఏమైతే ప్రామిస్ చేశామో, మనం ఏమైతే దేవునికి మాట ఇచ్చామో, మమ్మీ డాడీకి, సండే స్కూల్ టీచర్స్కి మనం ఇచ్చిన మాటను తప్పకుండా నెరవేర్చాలి. మరి డేవిడ్ కింగ్, ఆయన కింగ్ అయ్యాక ఎంత చక్కగా తను తీసుకున్న నిర్ణయాన్ని, తను ఇచ్చిన మాటను నిలబెట్టుకొని, నా ఫ్రెండ్ జోనతన్కి నేను ఒక ప్రామిస్ చేశాను. అదేంటంటే, ఒకవేళ అతను చనిపోతే తన ఇంట్లో వారిని నేను చూసుకుంటాను అన్నాను. మరి ఇప్పుడు జోనతన్ చనిపోయాడు కదా, ఏముందిలే జోనతన్ చూడట్లేదు కదా అని అనుకోలేదు. కానీ తన ఫ్రెండ్ చనిపోయినా, ఎంత గొప్ప ఫ్రెండ్ అంటే, ఫ్రెండ్ చచ్చిపోయినా కూడా ఆ ఫ్రెండ్ ఫ్యామిలీని ఇంకా ప్రేమించడం చాలా గొప్ప విషయం కదా పిల్లలు. అప్పుడు అడిగాడు, ఎవరైనా ఉన్నారా, యోనాతాన్ సంబంధించిన వాళ్ళు ఎవరైనా ఉన్నారా అని అన్నప్పుడు అందులో ఒక వ్యక్తి అన్నాడు, ఉన్నాడు, ఒకడున్నాడు, అతని పేరు మెఫీబోషెత్, అతను కుంటివాడు అని చెప్పారు పిల్లలు. అయ్యో, కుంటివాడిని రాజకోటలోనికి రానిస్తారా? రాజుకిచ్చే ప్రివిలేజెస్ ఏవైనా కుంటివాడికి ఇస్తారా? చాలా కష్టం కదా. అన్ని కాళ్ళు చేతులు అన్నీ చక్కగా ఉన్నప్పుడే ఈ రోజుల్లో ఎవరిని లెక్క చేయట్లేదు. కానీ మెఫీబోషెత్ అన్నకు కాళ్ళు పనిచేయవు. చిన్నప్పుడు యుద్ధంలో అన్నను ఎత్తుకొని పారిపోతుంటే అన్న కింద పడిపోయాడు. అప్పుడు 2 కాళ్ళు పనిచేయకుండా అయిపోయాయి. అందుకని అన్న కుంటివాడిగా 2 కర్రలు పట్టుకొని ఆ కర్రల సహాయంతో నడుస్తున్నాడు. రాజు వెంటనే మెఫీబోషెత్ని నా దగ్గర తీసుకురండి అని పిలిచి, మెఫీబోషెత్ రాగానే, ఇక మా డాడీ చచ్చిపోయాడు, మా తాత చచ్చిపోయాడు, నన్ను కూడా చంపేస్తారని భయపడుకుంటూ వచ్చాడు పిల్లలు. అప్పుడు కింగ్ డేవిడ్ మెఫీబోషెత్ని చూసి, నానా మెఫీబోషెత్, నువ్వేం భయపడద్దు, ఈ రోజు నుంచి నువ్వు నా దగ్గరే ఉండాలి, నేను నిన్ను చూసుకుంటాను, నేను ఎక్కడ భోంచేస్తానో నువ్వు అక్కడే భోంచేయాలి, నా డైనింగ్ టేబుల్ దగ్గర నువ్వు కూర్చొని భోంచేయాలి అని చెప్పాడు పిల్లలు. నేను ఇంత భయంకరమైన పరిస్థితిలో ఉన్న నన్ను మీరు ఎలా యాక్సెప్ట్ చేశారు రాజా అంటే, నేను జోనతన్కి ప్రామిస్ చేశాను, తప్పకుండా నువ్వు నా దగ్గరే ఉండాలి, నా డైనింగ్ టేబుల్ దగ్గరే భోంచేయాలి అన్నాడు. అప్పుడు మెఫీబోషెత్ అన్న రాజు పక్కనే తన డైనింగ్ టేబుల్ దగ్గర కూర్చొని భోంచేస్తున్నాడు. డైనింగ్ టేబుల్ ఎంత గొప్పదో తెలుసా? కూర్చున్నప్పుడు కాళ్ళు కనపడవు కదా, డైనింగ్ టేబుల్ దగ్గర యాక్టివ్గా ఉన్న భాగమే కనపడుతుంది, కానీ అతనిలో ఉన్న లోపం డైనింగ్ టేబుల్ కవర్ చేసింది. ఎంత గ్రేట్ కదా పిల్లలు. రాజు లోపాన్ని ఆ తెలివైన ఆర్టిస్ట్ ఎలా కవర్ చేశాడో, మెఫీబోషెత్ అన్న కుంటితనాన్ని కింగ్ డేవిడ్ చాలా తెలివిగా కనపడకుండా దాచిపెట్టాడు. కింగ్ డేవిడే కాదు, మరి ఇంకెవరో కాదు, కానీ మీకు ఇందులో గొప్ప సత్యం చెప్పాలని ఆశపడుతున్నాను. అదేంటంటే,
చిన్నప్పటి నుండి మనం చాలా బ్యాడ్ పనులు చేసాం కదా. అబద్ధాలు ఆడాము, దొంగతనాలు చేసాము, చెడ్డ పనులు చేసాము, చెడ్డవి చూసాము, చెడ్డ మాటలు విన్నాము, చెడ్డ మాటలు చెప్పాము. ఇలాంటి బ్యాడ్ పనులన్నీ మనం చేస్తున్నప్పుడు జీసస్ దగ్గరకు వచ్చి, జీసస్ నేను పాపిని, నా పాపాలన్నీ నీ రక్తంతో కడగని, యేసయ్య సారీ అని చెప్పి యేసయ్య దగ్గర ఫర్గివ్నెస్ అడిగినప్పుడు యేసయ్య కూడా అరే దొంగోడా, అరే అబద్ధికుడా, అరే బ్యాడ్ బాయ్, బ్యాడ్ గర్ల్, నువ్వు వెళ్ళిపో నా దగ్గర నుంచి అని అనట్లేదు. కానీ మన బ్యాడ్ నేచర్ నుంచి మనల్ని విడిపించడం మాత్రమే కాకుండా మనల్ని యేసయ్య అంగీకరించాడు. మెఫీబోషెత్ అన్నను కుంటివాడిగా చూపించలేదు, కానీ రాజు పక్కన ఒక గొప్పవాడినిగా రాజు ఎలా నిలబెట్టాడో, మనలో ఎన్ని లోపాలున్నా, ఎన్నిసార్లు మనం దేవుణ్ణి బాధ పెట్టినా, దేవుని దగ్గర క్షమాపణ కోరినప్పుడు యేసయ్య మనల్ని కూడా అలాగే ప్రేమిస్తున్నాడు. చెల్లి తమ్ముడు, నీ దగ్గర ఎన్ని బ్యాడ్ హ్యాబిట్స్ ఉన్నాయో, నువ్వెన్ని బ్యాడ్ పనులు చేస్తున్నావో, ఎంతమందిని ఏడిపిస్తున్నావో, బాధ పెడుతున్నావో అది నీకే తెలుసు కదా. అలాంటి బ్యాడ్ లైఫ్లోనే ఉండిపోతావా, లేక యేసయ్య దగ్గరకు వచ్చి నాకు మంచి జీవితం కావాలి యేసయ్య అని యేసయ్య దగ్గరకు వస్తే తప్పకుండా యేసయ్య నీలో ఉన్న బ్యాడ్ థింగ్స్ అన్నిటినీ కడిగివేసి నిన్ను ఒక మంచి పర్సన్గా తయారు చేయాలని ఆశపడుతున్నాడు. కాబట్టి నీవు ఎంత బ్యాడ్ పనులు చేస్తున్నా యేసయ్యకి నువ్వంటే చాలా ఇష్టం. నువ్వు యేసయ్య దగ్గరికి వస్తే తప్పకుండా యేసయ్య నీవు ఎంత బ్యాడ్ పని చేసావని అడగడు, కానీ నువ్వు వచ్చావు నాకు అదే చాలని యాక్సెప్ట్ చేస్తాడు. కుంటివాడైన మెఫీబోషెత్ అన్నను కింగ్ డేవిడ్ అంగీకరించినట్లుగా నిన్ను నన్ను జీసస్ తప్పకుండా అంగీకరిస్తాడు. ఇంకెందుకు ఆలస్యం, యేసయ్య దగ్గరకు వద్దామా, యేసయ్య దగ్గర క్షమాపణ అడుగుదామా. కళ్ళు మూసుకోండి, ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల తండ్రి, మీకు వందనాలు. ఈరోజు రాజు గురించి మాతో మాట్లాడారు. రాజుకి ఎన్ని లోపాలున్నా తెలివిగా ఆ ఆర్టిస్ట్ ఆ లోపాలన్నీ కవర్ చేసినట్లుగా మెఫీబోషెత్ కుంటివాడైన కింగ్ డేవిడ్ ఆ లోపాన్ని కవర్ చేస్తూ రాజు దగ్గర అతని గొప్పవానిగా నిలబెట్టుకున్నాడు. అలాగే మేము ఎన్ని బ్యాడ్ పనులు చేసినా ప్రభువా నన్ను క్షమించు అని నీ దగ్గరకు వచ్చినప్పుడు మా బ్యాడ్ పనులను బట్టి మమ్మల్ని అసహించుకోకుండా మమ్మల్ని క్షమించి మీ బిడ్డలుగా చేసుకున్నందుకు వందనాలు ప్రభువా. నీ ప్రేమకై వందనాలు. ఈ లెసన్ వింటున్న ప్రతి చెల్లిని తమ్ముడిని బ్లెస్ చేసి వారిని కూడా మీరు అంగీకరించి నీ బిడ్డలుగా మార్చుకొని నిన్ను మహింపరిచే కృపనిమ్మని యేసు నామమున అడుగుతున్నాం తండ్రి, ఆమేన్. ఓకే చిల్డ్రన్, మరి ఈరోజు మెమరీ వర్స్ నేర్చుకుందామా. రోమా 5:8. అయితే దేవుడు మన ఎడల తన ప్రేమను వెల్లడిపరచుచున్నాడు, ఎట్లనగా మనం ఇంకనూ పాపులమై ఉండగానే క్రీస్తు మన కొరకు చనిపోయెను. మరొకసారి నేర్చుకుందామా పిల్లలు. రోమా 5:8. అయితే దేవుడు మన ఎడల తన ప్రేమను వెల్లడిపరచుచున్నాడు, ఎట్లనగా మనం ఇంకనూ పాపులమై ఉండగానే క్రీస్తు మన కొరకు చనిపోయెను. రోమా 5:8. ఓకే చిల్డ్రన్, గాడ్ బ్లెస్ యూ. బాయ్.